హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎందుకు ఇంత ఎండలో బయలుదేరారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాప స్కూల్ టైమ్ వదిలే టైం అయింది. అందుకని తీసుకురావడానికని వెళ్తున్నాము. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, హెల్త్ బాగాలేదని చెప్పి. ఇంకా ఉన్నారు కదా, నేను బండి మీద తీసుకెళ్తాను సరేనా అని అంటే సరేలే అని చెప్పాను. లేకపోతే నేనే ఆటోకి వెళ్ళేదాన్ని. ఇక్కడైతే ఇంకా 3కి మా పాపని వదిలేస్తారు స్కూల్ అయితే. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక చూడండి ఎలా వస్తుందో. అమ్మాయి గారు వచ్చేసింది కూడా. వీడియో చూడమంటే చూడదంట, హాయ్ చెప్పమన్నా చెప్పదంటండి. ఇంకా సర్లే అని చెప్పేసి నర్సరీ కొంచెం వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇక్కడ దగ్గరలో, మా ఇంటి దగ్గరలో ఉన్న చూస్తే కొంచెం కాస్ట్లీ చెప్పారు. సరే వేరే దగ్గర ఉందేమో చూద్దామని అనుకున్నాము. కొంచెం పని ఉండి బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళి వస్తూ అండి కాసేపు అయింది, వెళ్ళి వచ్చే లోపల వర్షం పడిపోయిందండి. ఫుల్ పడుతుంది. అప్పటికి ఆగాము, అయినా కూడా ఫుల్ వర్షం పడిపోయింది. ఇంకా ఈవినింగ్ అంటే మా పాప రాకముందే చేద్దామని అనుకున్నాను, కుదరలేదండి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ చూడండి డీటెయిల్గా చెప్తాను. మన స్టవ్ సిమ్లో ఉండాలి. నేనైతే ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టుకున్నాను, అది కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. ఇక్కడ చూసారా, బేకింగ్ మనం దేంట్లో అయితే చేస్తామో దానికి కొంచెం ఆయిల్ రాసేసి మైదా పిండి కోటింగ్ చేసేయండి ఫుల్గా. ఇదైతే ఈ బీటర్ వచ్చేసి నేను మీషోలో సెట్ మొత్తం తీసుకున్నానండి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే మంచి కంపెనీదే తీసుకోండి, నాకు బాగానే యూజ్ అవుతుంది. కాకపోతే కొంచెం మంచి కంపెనీ తీసుకుంటే ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇవి అయితే పోతూ ఉంటాయి. కాబట్టి నాకైతే ప్రస్తుతానికి యూజ్ అవుతుంది. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్లో ఉంటూనే ఉంటాయి కదా, అమెజాన్లో ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు కూడా బుక్ చేసుకోండి. మంచిగా ఉంటే బీటర్ బాగుంటుంది అనేసి నేను చెప్తున్నాను. ఇక్కడైతే నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా చూపించాను కదా, 3x తీసుకున్నానండి. 3x తీసుకున్నాను. దాంట్లో గుడ్లు కొంచెం పెద్దగా ఉన్నాయి సైజు, అందుకోసమే 3x తీసుకున్నాను. ఆ బౌల్ ఉంది చూసారా మీకు, బ్లాక్ కలర్ బౌల్, దాని నిండా తీసుకుంటాను. మైదా పిండి కానీ షుగర్ పౌడర్ కానీ దాని నిండా తీసుకుంటాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే కొట్టేసుకుంటాను. కరెక్ట్గా తీసుకోవాలి. షుగర్ కూడా అంతే, షుగర్ పౌడర్ కూడా కరెక్ట్గా ఉండాలి. మెజర్మెంట్ అనేది మనం ఏ గిన్నెతో తీసుకున్నా, ఏ గ్లాస్తో తీసుకున్నా కూడా కరెక్ట్గా ఉండాలి. నేను ఆయిల్ క్వాంటిటీ కూడా చూపిస్తాను. చిన్న గ్లాస్లో పావంతి తీసుకుంటాను, అది కూడా ఫ్రీడమ్ ఆయిల్. మీరు అదే ప్లేస్లో ఇంకా బటర్ వేసుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తుంది కేక్ అయితే. చూడండి, మైదా పిండి దానికి సమానంగా తీసుకుంటే సరిపోతుంది. చాక్ ఎక్కడో పెట్టానండి, అసలు కనపడలేదు నాకు ప్రెజెంట్. ఇక చూసారు కదా, నేను కొంచెమే, ఇంకా అందులో పిండి కొంచెమే పడిపోయిందని చెప్పేసి ఇంకా వదిలేసి తీసేసుకున్నాను మొత్తము. మా పాప చూసారా, ఇట్లా పిల్లలు ఉంటే ఇలానే మర్చిపోతూనే ఉంటానండి. 2-3 టైమ్స్ లెగిసాను తెలుసా, అది మర్చిపోయి ఇది మర్చిపోయి. ఇక్కడైతే ఇంకా బీట్ చేసుకుంటాను. ఇక్కడ ప్రస్తుతానికైతే పనిచేస్తుందండి, పర్లేదు. చాలామంది పోయింది చేసింది అంటున్నారు. మరి నా అదృష్టమేమో పనిచేస్తుంది, పర్లేదు. బీటర్ అయితే ఇంకా బీటర్తో అయితే బీట్ చేసుకుంటున్నాను. మనము ఎంత మంచిగా బీట్ చేస్తే అంత ఎగ్స్ అనేది మంచిగా ప్లఫీగా బీట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడే కేక్ అనేది మంచిగా పొంగుతుంది. ఇక్కడ వెనీలా ఎసెన్స్ చూసారా, 3 కప్స్ వేసుకుంటున్నాను. దాని మూతతో నేను బేకర్స్ది వాడానండి. ఇంకా మొత్తం వర్షం పడింది అనేసి మా హస్బెండ్ అంతా కడిగేస్తున్నారు బయట అంతా. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ ఆ చిన్న టీ గ్లాస్ కన్నా పావంతో వేసుకున్నానని చూపిస్తున్నాను. మా పాప చూస్తూ ఉంది నేను చెప్తుంటే వీడియోలో. అది పెడదాం అనుకున్నానండి, ఎక్కడ తనకి అడిగేది ఆ సౌండు, ఈ ఫ్యాన్ సౌండు లేనిది ఉండరంట. ఈ బీటర్ సౌండ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. ఇంకా నాయిస్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను తీసేసాను అనమాట. వాయిస్ ఓవరే బెటర్లే అని చెప్పి. ఇక్కడ షుగర్ పౌడర్ చూసారా, కరెక్ట్గానే వచ్చిందండి. అందుకోసమే ఇంకా వేసేసుకుంటున్నాను. దానంతా వచ్చి కొంచెమే ఉంది కదా, దాంట్లోనే వేసుకుంటాను. అంతేనండి, సింపుల్. 1 కప్పు మైదా పిండి, అదే కప్పుతో షుగర్ పౌడర్. 1 టేబుల్ స్పూన్ అంటే, టేబుల్ స్పూన్ పెద్దగా ఉంటే కొంచెం తగ్గించి బేకింగ్ పౌడర్, దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ దానికి చెప్పలేమండి. కొన్ని బ్రాండెడ్ ఎసెన్స్ ఏంటంటే ఎగ్ స్మెల్ని ఒక 2 స్పూన్స్ ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తేనే ఎగ్ స్మెల్ రాదు. కొన్ని వేసుకుంటే
3 టేబుల్ స్పూన్స్ అయినా పట్టిద్ది ఒక్కొక్క దగ్గర. ఎందుకంటే మనకు ఆ ఎగ్ స్మెల్ రాకూడదు కదా! అందుకోసమే. అలా ఉంటదనమాట. మీకు స్మెల్ చూస్తే తెలుస్తది కదా! ఎగ్ స్మెల్ వస్తుందా? లేకపోతే వెనిలా స్మెల్, కేక్ స్మెల్ లాగా వస్తుందా అని తెలిసిపోయినప్పుడు మీరు స్టాప్ చేయొచ్చు అలాగా. ఒక 1 ½ టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ అయితే వెనిలా ఎసెన్స్ అయితే పడుతుంది. ఎగ్ ఏసినప్పుడు తప్పకుండా వేసుకోవాలి. లేకపోతే ఎగ్ స్మెల్ లాగా వస్తూ ఉంటదండి అంతే. ఇంకా బేకరీ స్టైల్‌లో అయితే వాళ్ళు కేక్ జెల్ అలాంటివి వాడుతూ ఉంటారు. మనం ఇంట్లో అలాంటివి ఏమీ వాడకుండా కూడా మంచి స్పాంజీ కేక్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా! ఒకదానెమ్మటి వేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేను అది వేసిన తర్వాత ఆయిల్ మంచిగా బీట్ అయిన తర్వాత షుగర్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకున్నాను కదా! కొంచెం కొంచెం వేసుకుంటూ. ఇప్పుడు మైదా పిండిని వచ్చేసి జల్లించుకొని వేసుకోవాలి. జల్లించుకున్న తర్వాతనే వెయ్యాలి. అస్సలు మీరు జల్లెడ పట్టకుండా మాత్రం అస్సలు వేయొద్దు. మైదా పిండిని మాత్రము మనం 2 టైమ్స్ పట్టినా కూడా ఇంకా మంచిదండి. ఎందుకో తెలీదు కానీ నాకైతే నేను కూడా వీడియోస్‌లో చూసే నేర్చుకున్నాను. నే నాకు ఫస్ట్ టైమ్‌కే మంచిగా కేక్ అనేది వచ్చేసిందంటే అలా అని కాదు. నేను ట్రై చేయడం, అలా ఫెయిల్ అవ్వడం అలా ఏం లేదు. ఒక్కసారి ఎందుకో ఇట్లానే చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియోలో చూసినప్పుడు చేశాను. ఫెయిల్ అయింది. అంతే. నెక్స్ట్ టైం నుంచి నాకొచ్చిన రీతిలోనే నేను ట్రై చేశాను. చాలా బాగా వస్తుంది నా కేక్ అయితే. అదే అంటారు కదా! మనకు వచ్చినట్టు మనం చేసుకుంటేనే బావుంటది. అదే వీడియోని ఇంకొకళ్ళు చేసింది చూస్తే మనకు పోయిద్ది అంటారు కదా! అలా ఉంటది. ఇక్కడైతే నాకు వచ్చినట్టే నేను చేసుకున్నాను. మీకు మెజరింగ్ కప్స్‌లో కావాలని ఇంకెప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను. చాక్లెట్ కేక్ కానీ, ఎనీవన్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే వెనిలా స్పాంజ్, టూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే చూసారు కదా! కొంచెం మిల్క్ అయితే పడుతుంది. మీరు దాన్ని బ్యాటర్‌ని పట్టి మీరు మిల్క్ వేసుకోవాలి. అందరికి ఎగ్జాక్ట్‌గా 1/2 కప్పు, 1 కప్పే పట్టిద్దా అంటే కాదు. అలా కాదండి. మీ బ్యాటర్‌ని తగ్గట్టుగా మీరు వేసుకుంటే సరిపోతుంది. అట్లాగా. ఇప్పుడు నేను 3x తీసుకున్నాను కదా! మీరు 4x తీసుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తది కేక్. అలా అండి అంతే. మనకి మాక్సిమం 4x అయితే సరిపోతుంది. ఇది 1/2 కేజీ క్వాంటిటీ వస్తదండి కేక్ అయితే బేస్. 1/2 కేజీ దాకా వస్తది. నాకు ఇంకా కొంచెం పడతాయి అనిపించేసి మిల్క్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇవైతే కాగబెట్టి చల్లార్చిన మిల్క్ అండి. ఇక చూసారా మా పాప ఆటలు. నేను ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి అది బౌల్‌ని బోర్లి ఇచ్చేసి కొడుతుంది. సౌండ్ చేస్తుందండి. ఇక్కడేమో ఈమె అల్లరి. ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి రాకూడదండి. స్పీడ్ మళ్ళీ తగ్గించకూడదు. ఫస్ట్ నుంచే పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప తర్వాత మళ్ళీ ఒకేసారి పెంచి తగ్గించుకోకూడదు. ఇక్కడ చూడండి టూటీ ఫ్రూటీ తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి వేసుకొని ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇదైతే నేను చూసానండి. చూస్తే ఇలా వేస్తే మిడిల్‌లో వస్తాయని అనుకున్నాను. కాదండి డౌన్‌లోకి వెళ్ళిపోయాయి. నేను అస్సలు ఊహించలేదు. ఎందుకు ఇట్లా అయిందా అని అనిపించింది. మీకు ఉన్నది ఎగ్జాక్ట్‌గా చెప్తున్నాను కదా! నేను చేసింది ఏం చేశానో నాకు మిస్టేక్ అయితే అవ్వలేదు. అది ఏం కాలేదు. కాకపోతే టూటీ ఫ్రూటీ అనేది మిడిల్‌లో కనపడితే బావుంటది కదా! కాకుండా కిందకెళ్ళిపోయాయి. వాళ్ళైతే ఇలానే చూపిచ్చారు. ఇట్లా వేసుకుంటే మీకు మిడిల్‌లో ఉంటాయి అట్లా అన్నట్టుగా మనం కట్ చేసినప్పుడు కనపడడం కానీ, టూటీ ఫ్రూటీ కేక్స్ ఉంటాయి కదా! బయట అమ్మేటియి. సేమ్ అలా వస్తదనుకున్నాను. కాకపోతే కిందకెళ్ళిపోయాయి. అడుక్కెళ్ళిపోయాయండి. అదెందుకో నాకసలు అర్థం కాలేదు. అదొక్కటే మిస్టేక్ అయింది ఈ కేక్ విషయంలో మాత్రం. ఇంకా మనం అదే బౌల్ ఉంది కదా! మనకి కేక్ చేసుకునే బౌల్‌లోకి మొత్తం వేసేసుకోవచ్చండి. ఎక్కడ లంప్స్ లేకుండా బీట్ చేసుకోవాలి. మెయిన్ అదేనండి. ఇక్కడ చూసారా 2 టైమ్స్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీరు షుగర్ పౌడర్ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కడ గ్రాన్యువల్స్ లాగా ఉండకూడదండి. మెత్తగా ఉండిపోవాలి. ఇప్పుడు చూడండి ప్రీహీట్ అయిపోయింది కదా! నేను స్టార్టింగ్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టానండి. ఈ కేక్ బీటింగ్ చేసినంత సేపు ఒక 10 మినిట్స్ అయినా ఉంటదండి. టైం పడుతుంది. మీకు ఎడిటింగ్‌లో నేను మొత్తం తీయంగా ఈ టైం పట్టిందేమో కానీ అట్లా కాదండి. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయినా ఉంటుంది బీటింగ్ చేయడం మాత్రం. ఆ 10 మినిట్స్‌లో ప్రీహీట్ అయితే అయిపోయిందండి. ప్రీహీట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి దాంట్లో చిన్న బౌల్ పెట్టి కేక్ బౌల్ పెట్టుకోండి. కరెక్ట్ నాకు 25 మినిట్స్ అయిన తర్వాత నేను చూసానండి. ఒక్కొక్కసారి కేక్ అనేది కుక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అవ్వదు. చూసారా చాక్‌కి అంటుకుంది. ఇంకా మళ్ళీ పెట్టాను ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ పెట్టినా చూసాను. చూడండి ఎంత క్లియర్‌గా వచ్చిందో. ఇలా క్లియర్‌గా వచ్చిన తర్వాత గిన్నెని అందులోనే ఉంచేయకండి. తీసేయండి. ఫస్ట్ ఎగ్జాక్ట్‌గా మీరు తీసేయండి. నాకు చెయ్యి కూడా కాలిందండి తీస్తుంటే అస్సలు.
ఎంత బాధేసిందో. ఇలా తీసిన ఎమ్మటే ఒక కాటన్ క్లాత్ వేయండి. కర్చీఫ్ కానీ సంథింగ్ ఏదైనా నాప్కిన్ కానీ మందపాటి నాప్కిన్ ఉంటుంది చూసారా, అది వేసారనుకోండి మన స్పాంజ్ అనేది ఎటు పోదండి, అందులోనే ఉండిపోయిద్ది. మంచిగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమోల్డ్ చేయండి అంతే. హడావిడిగా చెయ్యకండి. ఎప్పుడు చేసినా కూడా వేడికి రాదు కేక్, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయిపోతారు. చేస్తారు, కాకపోతే డిమోల్డ్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అలా రాకుండా వేడిగా ఉన్నప్పుడు తీసారనుకోండి విరిగిపోయినట్టుగా వచ్చేస్తుంది. చూడండి ఎంత స్పాంజ్గా వచ్చిందో కేక్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మా పాప అయితే వీడియో కోసం కాసేపు ఆగమ్మా అన్నా కూడా ఆగట్లేదు, అస్సలు కాసేపు కూడా ఉండట్లేదండి. ఇంకా ముట్టుకుంటూనే ఉంది ఇంకా మా పాప అయితే. ఇంకా చూడండి ఎంత స్పాంజ్ వచ్చిందో కేక్ మాత్రం. మీలో ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి కేక్ రెసిపీస్ అయితే మీకు చూపిస్తూనే ఉంటాను. చాక్లెట్ కేక్ అని, చాక్లెట్ బ్రౌనీ అని, మీకు ఏదైనా కేక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అది నేను ఇంట్లో ట్రై చేసైనా చూపిస్తాను, లేకపోతే నాకు వచ్చి ఉంటే మాత్రం నేను తప్పకుండా మీకు చూపిస్తాను. ఈజీగా సింపుల్గా అయ్యేటట్టు చూడండి. బయట ఎంత బాగుంటుందో స్పాంజ్ సేమ్ అలానే వచ్చిందండి. ఈ మధ్య అయితే నేను పర్ఫెక్ట్ అయిపోయాను. మా హస్బెండ్ అదే అంటున్నారు, ఇంకా సేల్స్ పెట్టుకోవచ్చు నువ్వు అని అంటున్నారనమాట పక్కన నుంచి. చాలా చాలా బాగా అనిపించిందండి, అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో అసలు. ఎక్కడ మాడలేదు చూసారా, మంచి బ్రౌన్ కలర్లో కుక్ అయిపోయి మనము అందులోనే పెట్టేసామనుకోండి ఇంకా మాడిపోయినట్టు అయిపోతుంది. అస్సలు ఒక 5 నిమిషాలు కూడా అలా ఉంచకండి, తీసేయండి, ఇమ్మీడియట్లీగా తీసేయాలి దాంట్లో నుంచి మాత్రం. కొన్ని కొన్ని టిప్స్ లాగా ఉంటాయి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే పర్ఫెక్ట్ అయిపోతారు కేక్లో మాత్రం. వెనీలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా పిల్ల స్నాక్ బాక్స్లకైతే ఇలా పెట్టేసుకోవచ్చు, 1 2 పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కానీ పెద్దోళ్ళు తినేటప్పుడు కానీ ఇలా టీతో పాటైనా స్నాక్ కింద ఇచ్చేయచ్చు, మిల్క్ తాగేటప్పుడు స్నాక్ కింద దేంట్లో అయినా ఇచ్చేయచ్చండి. ముందు నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకెప్పుడైనా మీకు ఎగ్లెస్ కేక్ అయితే చూపిస్తాను సింపుల్గా చేసుకునేటట్టు. అండ్ ఆల్సో గోధుమ పిండి బెల్లంతో కూడా కేక్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి నేను కూడా ట్రై చేయడం. అలా చూసారా, అలా టూటీ ఫ్రూటీ వస్తే భలే బాగుంటుంది కదా టేస్ట్ తగులుతుంటే. నేనైతే ఇట్లా స్టోరేజ్ స్టీల్ బాక్స్ ఉంటుంది కదా, అందులో అయితే స్టోర్ చేసుకుంటాను. మాకైతే ఈ వస్తాయండి, ఒక 5 days అలా వస్తాయి అంతే. ఎగిరిపోతూనే ఉంటాయి, తినేస్తూ ఉంటాం కదా, అయిపోతూనే ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.